రేవంత్ సారు రైతు భరోసా ఏది? సీజన్ ముగిసినా రాని యాసంగి సాయం. కాంగ్రెస్ సర్కారు పెట్టిన గడువు మార్చి 31. 50 రోజులైనా మాట నిలుపుకోలేని సీఎం. ఇల్లే ఉంది. ఆయన అప్పు పుట్టకథ అయితే లేదు, పశ పుట్టకథ అయితే లేదు, సర్కారు సంతకం పెట్టిన శాసకాన లేదు, మొత్తం తెరలయ్యింది. ఉండకాడికి కేసీరావయ్య ఇట్లా ఎగనాకి వచ్చాక ఇట్లా ఎగనాకి ఫామ్ హౌస్లో వండుకుండు. ఇటు అసెంబ్లీకి వచ్చి సమాధానం చేస్తలేడు, అటు గజ్వేల్ నియోజకవర్గంలోకి పోయి జనాలకు చేస్తలేడు, సాయం చేస్తలేడు, వాళ్ళ సమస్య తీరుస్తలేడు. ఇటు రాడు అటు ఓడు. నడుము ఇట్లా రమాషిగా పెళ్లి కొడుకోలే బాయి కాడ ముద్దుగా బంతుండు. శేషగల్ల తిరిగి చేసిపోయిండు అని ఆయన నిన్నమొన్న మైకుల ముందర మాట్లాడే అప్పు పుట్టకథ అయితే లేదు, సర్కారు సంతకం పెట్టిన శాసకాన లేక వెనక ముందు అవుతుంది అంటేనే కదా ఆర్టీసీ వాళ్ళు తోక మూసుకొని బజారుకు వచ్చేటోళ్ళు ఇంట్లో వండుకోరు. ఇక లాభం లేదు ఆయన ఎత్తుకోలు ముత్తుకోలు సంవత్సరం అయింది. పెద్ద మనిషిగా కారు ఎత్తేసిండు. ఏమని ఇప్పుడు పోయి అప్పు తెద్దామంటే కూడా అలా అప్పు పుట్టకథ అయితే లేదు. కేసీరావు చేసిన వ్యవహారానికి ఇప్పటికే 8 లక్షల కోట్ల అప్పిస్తే దానికి నెలకు 6,500 కోట్లు మిత్తే కట్టవలసి వస్తుంది మళ్ళీ అప్పు తెచ్చి. గిసవంటి వ్యవహారంలో మన సంసారం గిట్ల ఉంటే కుండల మెతుకులు లేనిది మీకు నేను ఏడికెళ్ళి తెచ్చిపెట్టా అని ఆయన జబ్బలు జారేయగానే ఆర్టీసీలు తోక ముడుచుకొని ఇక లాభం లేదు. మనం ఏ సమయకు పోయినా, ఎక్కడ పోయి ధర్నా చేసినా, ఏ రోడ్ల మీద మనం రాస్తా రోకో చేసినా దండుగా ఇక మనం అట్లా చేసి కొంత మన ఇలువ పోతుంది, మన పతార పోతుంది, ఇక లాభం లేదని తోక ముడుచుకొని ఇంట్లో పండుకోరు. ఇక ఇప్పుడు రైతు భరోసా అంటే ఇక నిర్ణయాలు అంటారు కదా. మొన్నటిదాకా 3 ఎకరాలకు ఇచ్చిన రైతు భరోసా ఇక రేపటి సంది మళ్ళీ మొదలు పెడతాం. జర్ర చేయి తిప్పుకొని చిన్నగా చేయి తిప్పుకొని మళ్ళీ మొదలు పెడతాం. మళ్ళీ రైతు భరోసా చిన్నగా ముంగడి తీసుకొస్తామని ఇప్పుడు వాళ్ళు చెప్తారు. ఇది కథ. రేవంత్ కేసీఆర్ ఆనవాళ్లను చెరపలేవు. ఆయన నిర్మించిన అద్భుత కట్టడాలనే అందాల భావనకు చూపించావు కదా. ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు మానుకో. మాజీ మంత్రి వేముల. ముఖ్యమంత్రి అంటే ఆయన ఏమన్నా నాకు ఏమో ఇప్పుడు ఆయన నిర్మించిన అందాల కట్టడాలనే అందాల భావనకు చూపించావు కదా. ఆ ఇంటికి వెళ్ళి ఇచ్చి కట్టిందా, నీ ఇంటికి వెళ్ళి ఇచ్చినవా చెప్పే. ఓ పెద్ద మనిషి ప్రశాంత్ అన్న, ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా, నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినవా? మీరేమైనా ఎండి బంగారాలు మంచి ఇది చేసిర్రా? మీరేమైనా దాచుకున్న పైకి ఇచ్చి ఇది చేసిర్రా? ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్మును లూటి చేసి తెలంగాణ ప్రజల సొమ్ముకు ఇది అయ్యి మళ్ళీ మీరేం సకాలం ఆయన కట్టిండు అంటే ఆయన ఏడికేడి కట్టిండు. ఆయనే వస అని రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి అమ్మ వయ్యా అని ఏముంది ఇంటి పని బయట పని ఎండకు వానకు ఓర్చుకొని ఆయన కష్టం చేసి చెమట ఓసి సంపాదించిన పైకంతో ఆయన మిద్దెలు మేడలు బంగుళాలు అన్నీ కట్టిస్తే ఈయన పోయి చూపిస్తున్నాడు. ఎందుకే ఈ పలువాకి మాటలు? రేవంత్ కేసీఆర్ ఆనవాళ్ళను చెరపలేవు. ఆనవాళ్ళు చల్లకుండా ఆయన వెచ్చిన పథకాలు ఏందో చక్కగా అమలు చేస్తే ఈ బాధ ఎందుకుంటునే? పథకాల పేరు మీద అడుగున కమిషన్లేనా మీ కథ అంతా? ఎంపీపీ జెడ్పీటీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఆఖరికి ముఖ్యమంత్రి మీ 10 ఏళ్ళ రాజ్యంలో మొత్తం కమిషన్ల కథైనా కమిషన్లు దాచుకొని ఆఖరికి వస్తారు కల్లా తెలంగాణ నెత్తి మీద 8 లక్షల కోట్ల పైసలకు దరిద్రాన్ని వెచ్చిపోతే ఆ దరిద్రంతో ఇగో నేను చిన్నగా తిప్పుకొస్తున్నా అని ఇప్పుడు ఆయన కుండ బద్దలు కొడుతున్నాడు. కుండల మెతుకులు లేకపోయినా రారి బువ్వ పెడతా రారి అని ఎట్లానే వస్తుంది. అందుకనే ఆయన ఏమంటుండు మొత్తం కుండల బువ్వ లేకుండా చేసిండు.
కొత్త అప్పు తీసుకొచ్చి ఇంకా ఆయన చేసిన అప్పుకే మేము మిత్తి కడుతున్నాం అని వాళ్ళు చెప్పొస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్ళను చెరపలేవు అంటే కేసీఆర్ ఆనవాళ్ళు ఏం చేసిండు? ఆయన దళితుని ముఖ్యమంత్రి అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ పడబెట్టిండు, ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చిండు, డబల్ బెడ్రూమ్ మొత్తం బలిపత్తాలు బట్టి డబల్ బెడ్రూమ్లు మొత్తం జాడపత్త లేకుండా చేసిండు. ఏం ఉద్యోగం చేసిండే పెద్ద